ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేదే లేదు. కేవలం ఒకరి స్థలాలు ఆక్రమించుకుంటామా, ఒకరి ఆస్తుల పైన వాళ్ళు ఏ రకంగా అరాచకంగా వాళ్ళు వచ్చేసి ఆస్తుల పైన పడి దోచుకోవడము. అదే రకంగా మరి ఈ రాష్ట్రంలో మరి ఇక్కడ చూసినా మరి 5 రూపాయలకు భోజనము, 5 రూపాయలు టిఫిన్ ఇచ్చే అన్న క్యాంటీన్లను క్లోజ్ చేయించడము, అదే రకంగా ప్రజావేదికను కూల్చడము, ఈ రకంగా ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం ఉండేటి కూడా అట్లా పడేశారు. మా సోదరులకు అందరికీ తెలుసు, మా సోదరి ముస్లిం లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టిట్కో ఇండ్లు కట్టించినాం మేము ఊరు బయటన. ఒక్కొక్కరికి 500 రూపాయలు టోకెన్ తీసుకొని రిజర్వ్ చేసి పెట్టినాం టిట్కో ఇళ్లను కూడా. అదే రకంగా 25,000 కట్టిన వాళ్లకు డబుల్ బెడ్రూమ్ వచ్చేసి మేము టెండర్, అదే రకంగా మీకు 25,000 రూపాయల్లో డబుల్ బెడ్రూమ్ టిట్కో ఇండ్లు కట్టి ఉన్నాం మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర. 5 ఏళ్లు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఎవరి ఇండ్లు వాళ్ళకి ఇచ్చడానికి కూడా బాధపడుతున్నాడు. అతను కట్టించలేదు. కట్టించి పెట్టిన ఇండ్లను కూడా మరి చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి, చంద్రబాబు నాయుడుకు విలువ పెరిగిపోతుందని చెప్పి ఆ రకంగా ఆ ఇళ్లను కూడా అట్లా పెండింగ్ వేసి అది ఎట్లా రోతగా అయిపోయినాయంటే టిట్కో ఇల్లు, ఆ ఇండ్లను కూడా అట్లా మూలలో పడిపోయినాయి. నేను నిజంగా మీరు ఇప్పుడు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ఆ టిట్కో ఇళ్లను ఖచ్చితంగా 3 నెలల లోపల చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు, మాధవిరెడ్డి అమ్మ అనౌన్స్ చేశారు, మరి అదే విధంగా మన వాసు గారు అనౌన్స్ చేశారు. మన వాసు అన్ననే